మొత్తం రైతులకు ఇచ్చే ముందు అది ఎలక్ట్రిసిటీ అధికారులు ఇట్లా గదగద వణుకుతున్నారు. ఇరిగినరా భయ్ ఏం కాదు అట్లుంటేనే మీకు మంచిగా ఉంటుంది అని ఉన్న చిన్న కిటికీ ఏంటంటే ఈ 7 గంటలే వస్తుంది అంటే 7 గంటల టైంలో ప్రతి ఒక్కరు కరెంట్ వస్తుంది. ఆ స్టార్టర్లలో కట్టెలు పెట్టుడు 3 ఫేజ్ లేకపోతే ఇంకోటి వేసి అది తమాషలు అందరూ ఒకటేసారి పెడితేప్పటికి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు, మోటార్లు కాలిపోడు. నేను చెప్పాను మీరు అంతా భయపడే అవసరం లేదా, 24 గంటలు ఉన్నట్టయితే నా ఇష్టంలో నేను పెట్టుకుంటా, ఇంకోటి ఇష్టం ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. ఓ ఆయన భువనగిరి పోయి పెట్టుకుంటాడు, ఓ ఆయన పెట్టుకొని భువనగిరి పోతాడు. ఒకటేసారి అందరు పెట్టరు, వాళ్ళ వీళ్ళని బట్టి పెట్టుకుంటారు. ఉంటుంది అనే భరోసా ఉంటే ఆరాంగా చేసుకుంటారు. మీరు అంత పరిశాన్ కాకుండా చెప్తే ఇచ్చిండ్రు. ఇప్పుడు రైతులు నడితే ఏం చెప్తున్నారు, 3 గంటలు ఇస్తారంటే 3 గంటలు ఏడవుతారా నాకు అర్థంగా తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. 24 గంటలు ఉంటే ఎవరికి వీలినట్టు వాడు పెట్టుకుంటాడు, నడుతుంది బతుకుతాం. కానీ అది ఎట్లా సాధ్యమైందనే మాట వస్తుంది. అప్పుడు రైతులు కూడా అన్నారు స్టార్టింగ్లో నాతో ఏమన్నారంటే, సార్ 24 గంటలు సాయంత్రం ఉన్న భూగర్భం నీళ్ళు ఎత్తిపోతాయేమో, అది కూడా పరిస్థితి అవుతుందేమో అర్థం కాక దానికి సంబంధించి మనం ఏం చేసినామంటే మిషన్ కాకతీయ చేసుకొని ఆ రోజు కాకతీయ రెడ్డి రాజులు పుణ్యం కట్టుకుని మనకు తవ్విచ్చారు చెరువులు. ఆంధ్రప్రదేశ్లో చాలా ఆగమైపోయినాయి అవి. మళ్ళీ 46,000 చెరువులు మిగిలితే ప్రతి ఒక్క చెరువును కూడా మంచిగా చేసి దాని సామర్థ్యం పెంచుకున్నాం. అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే అధికారులు వచ్చిన తర్వాత లాస్ట్ 2 పాయింట్లు అడిగారు నన్ను. ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక 2 చేస్తే తప్పక బాగుంటుంది అంటే ఏంది సార్, మాకు కరెంటు అప్పుడప్పుడు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది, అది 50 సైకిల్స్ మీద నడవాలి. కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది, గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక 50 మెగావాట్లో 100 మెగావాట్లో కొనాల్సి ఉంటుంది. కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది. వాడు అవతల మేము అడిగితే వాడు ఏమంటాడు, నువ్వు కరెంట్ ఇడుగురా అంటే నువ్వు డబ్బు పెట్టమంటాడు, ఎల్సీ ఓపెన్ చేయమంటాడు. దానికోసం మేము సర్కార్ల ఫైల్ పంపి వచ్చే వరకల్లా వారం 10 రోజులు అవుతుంది. ఆ లోపల ఆయనతో కుప్పగూలుతుంది, ట్రాన్స్ఫార్మర్లు కాలుతాయి, రైతులు రోడ్ల మీదకి వస్తారు, పంచాయతీ అంత ఉంటుంది. మేము ఖర్చు పెట్టాము, వృధా చేయం, మీకు హామీ ఇస్తున్నాం. ఒక 25 కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టే అనుమతి ఇవ్వండి, ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి. నేను చెప్పిన నాకు కరెంట్ కావాలి, నేను 25 కాదు 35 కోట్లు పెట్టుకో, ఏం ప్రాబ్లం లేదు, పెట్టి సంతోషంగా అని చెప్పాను. ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు. ఏంది అంటే ఒకటే మాట చెప్పిన వాళ్ళు, సరే ఇక్కడ 8 మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు, ట్రాన్స్కోలో జెన్కోలో దానిలో ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు, మంచిగా పనిచేస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేనేమో నేను సీఎం గారికి మాట్లాడతా, పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా, నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా, అయితే మాట్లాడుతుంటారు వాళ్ళు. ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్. ఇక్కడ మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయండి సార్ అని చెప్పారు. ఇది 9.5 ఏళ్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు. అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద ఇంజనీర్స్ మనం ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, అక్కడ పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి, దీనికి ఊరికే తమాషా రాదు, అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకొని పూర్తి అండర్స్టాండింగ్తో చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి. మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం ఎట్లా తీయగలుగుతున్నాం, ఏ కారణం నుంచి తీయగలుగుతున్నాం ఒకటి. రెండవది, కొంతమంది ఎకానమిస్టులు ఆర్థిక శాస్త్రవేత్తలు వీళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే ఇంత డబ్బా అనండి వ్యవసాయానికి, మీరు 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తారు, వాళ్ళని చచ్చిపోతే ఆ డబ్బు కడతారు, బీమా సౌకర్యానికి కరెంటు ఫ్రీగా ఇస్తారు, ధాన్యం కొని మళ్ళీ అమ్ముతారు మీరు అనే నుక్సాన్ వస్తుంది. ధాన్యం మనం కొని మన దగ్గర పెట్టుకొని మళ్ళీ ఎఫ్సీఐకో ఇంకోనుకో ఇచ్చేవరకు ఏమైందంటే టైం అవుతుంది, అలా బ్యాంకులో ఇంట్రెస్ట్ మన మీద పడుతుంది ప్రభుత్వం మీద. నిన్న మా రైతుల కోసమే కానీ మా రైతులు ఆగమైపోయి ఉండ్రి, చెట్టుకోడు గుట్టకోడు అయిన ఉండ్రి, భూములు అమ్ముకున్నారు, నాశనం అయిపోయినారు. కాబట్టి అది వాళ్ళు కుదురుకునేదాకా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మంచిగా కలకలలాడేదాకా ఒక 10-15 ఏళ్ళు ఇది చెయ్యాలి. ఆ తర్వాత నువ్వు ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ ఆ విధంగా చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పి అందరు అధికారులకు ప్రతి ఒక్కరికి సంజాయం చేస్తే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం తెల్లబడి ఇప్పుడు కొంచెం రైతుల జేబులో డబ్బులు కనబడతాయి, కొంచెం మంచిగా ఉంటుంది. అర్థం కాని కాదు, అర్థం చేసుకున్నకి ఎట్లయిద్దంటే రైతు దగ్గర మంచిగా పంటలు పడి 4 రూపాయలు ఎక్కువ ఉంటే మార్కెట్లో షావుకారుల గలాలు ఆడతాయి. ఒక డ్రెస్ కొనుక్కుంటే ఆయన 2 డ్రెస్సులు కొనుక్కుంటాడు, పిల్లల్ని మంచి చదువులు చదివిస్తారు, అన్ని రకాలుగా మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది ఆ డబ్బు, రైతు దగ్గర ఆగదు. దాంతో కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. దాన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు. బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ 1 అయినాం తలసరి ఆదాయంలో. ఊరికే ఓలే, ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది.
80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ. పంటలు పండేది ఒక్కొక్కసారి పండితే 3 కోట్ల టన్నులు పండుతుంది. ఉసుకమన్నట్టే పండుతుంది వడ్లు. మీరందరూ కూడా చూస్తాను. నేను హెలికాప్టర్ మీద అక్కడ ఇక్కడ వదిలి ఆ కళాల సమయంలో ఎక్కడ చూసినా కానీ ఆ టార్పాలిన్ పేపర్లు, వడ్ల కుప్పలు, డాంబర్ రోడ్లు అన్నీ ఆక్రమించేస్తారు. సగం డాంబర్ రోడ్డే ఉంటుంది మనం పోవడానికి. అంత బ్రహ్మాండంగా పంట పండుతుంది. దాన్ని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది, గుండెలు ఉప్పొంగుతాయి. ఎస్, ఈ దీనికోసమే తెలంగాణ తెచ్చుకున్నాము అనే ఒక సిస్టంలో మనోళ్ళు అక్కడ అంటే కూడా నేనంటే మరి మీరు ఎందుకు తెచ్చారు తెలంగాణ నాకు అర్థం కాదు. ఎక్కడ వదిలిపెట్టరు, ఎక్కడ కూడా వాగులలో వదిలిపెట్టరు. ఇలా మనం చెక్ డ్యాములు కట్టుకున్నాం. ఆ ట్రిక్కు మనకు తెలుస్తుంది, వేరే ఏమని తెలియదు, ఈవెన్ అధికారులకు కూడా తెలియదు. వాగులో ఇడిచిపెడితే చెక్ డ్యాములు నిండితే గ్రౌండ్ వాటర్ మంచిగా ఉంటుంది, బోర్లు మంచిగా పోతాయి, సింపుల్ ముచ్చట. అదే వేరే వాళ్ళు అయితే నో బాగులు ఎట్లిస్తారండి, బుద్ధి లేదా మీకు అన్నా వాటి తీస్తానని అట్లుంటుంది. ఇలా రైతులకు పెట్టింది కూడా ఏ విధంగా అంటే మళ్ళీ 10 HP 15 HP 20 HP 5 HP అట్లా పెట్టలే. నేను ఇక రైతుకు ఉచిత కరెంట్ ఇస్తానప్పుడు కడుపు నిండి అందాలి అంతే. నువ్వు ఎన్ని HP పెట్టుకున్నావు, ఇలా రైతు దగ్గరికి వచ్చి కూడా కోనాయని అడిగే కొడుకులేడు. లేకపోతే కరెంటులు పెట్టే బాధలు కూడా మామూలు ఉండవు. అవి కోసేసుడు, వైర్లు కోసేసుడు, బెదిరించుడు, పట్టకపోవుడు, అవన్నీ కూడా మనం అనుభవించినాం. ఈరోజు తెలంగాణ దానిలో నుంచి ఫ్రీ అయి బయటపడ్డది. వ్యవసాయ రంగం చాలా చక్కగా పోతున్నది. నిన్న మొన్న మీరు చూసుంటారు, రాష్ట్రంలో ఉన్న గిరినీలు పట్టలేకపోతున్నాయి వడ్లు. ఎంతగానో పడతారు, సామర్థ్యం లేదు. దానికి అది పెద్ద జపాన్ కంపెనీ పెద్ద సటాకాన్ ఉంటుంది అని పిలిపించి మనం మాట్లాడినాం. ఇంకో 1 కోటి టన్నులకు 2.5 కోట్లకు మనం పెడితేనే కలుతుంది రూపాయలు, లేకపోతే కలవది. ఎందుకంటే పసలు అయిపోయి అటు ఇటు చూస్తాం లేదు, మళ్ళీ నెక్స్ట్ పసలు వస్తూనే ఉన్నది. బుల్లెట్లు వస్తున్నాయి వడ్లు. పంట అయ్యి కళ్ళంలో పూర్తిగా అయిపోతాయి. పంట అయినాక 2 నెలల దాకా అమ్ముతున్నారు మనోళ్ళు. ఒకటేసారి నాటేయారు కదా, ఓ 15 రోజులకు ఓగానే ఎత్తాడు, 20 రోజులకు ఓగానే ఎత్తాడు, ఒక నెల ఆలస్యంగా ఎత్తాడు. ఇట్లా దాదాపు 15 రోజుల నుంచి 2 నెలల దాకా వస్తుంటుంది ధాన్యం కేంద్రాల కాడికి. మ్యాక్సిమం ప్రయత్నం చేసి తీసుకుంటున్నాం మనం. ఎంత బాధ ఉండేదంటే, నేను కూడా రైతు బిడ్డనే. నేను కూడా ట్రాక్టర్ కట్టుకొని బండ్లు కట్టుకొని సిద్దిపేట మార్కెట్లో పోయి రోజు ఉంది మేము. అప్పుడు చిన్నప్పుడు మా తండ్రి తోలితే బడ్లు నెత్తి మీద పెట్టుకొని మనం మార్కెట్లలో పోయి పడిగాపులు పడదాం. ఓ షిట్ ఇచ్చే సావుకారి నెల దాకిత్తపో, 15 రోజులు రాపో, 20 రోజులకు రాపో, ఇవన్నీ దయ. అంత ఘోరమైన పరిస్థితి ఉండే. ఈరోజు సమస్యనే లేదు. వాళ్ళ ఊరి దగ్గరనే అక్కడనే మనం బ్రహ్మాండంగా చెప్తే నేనెందుకు చెప్ప అద్భుతంగా ఆన్నే వచ్చి కొంటాను. మనకు ట్రాక్టర్ల కిరాయి లేదు, బండ్ల కిరాయి లేదు, లారీల కిరాయి లేదు, పడిగాపులు పడేది లేదు. స్ట్రేట్గా డబ్బులు వచ్చి బ్యాంకులో పడుతుంది. భూములు మనం బ్రహ్మాండంగా డిజిటలైజ్ చేసినాం కాబట్టి, ధరణి అనే పోర్టల్ తెచ్చినాం కాబట్టి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ధరణి అనే పోర్టల్లో జరిగింది ఏంటంటే, యాక్చువల్ దాని ఫిలాసఫీ ఏంది, ఇప్పుడు మీ భూమి ఉంది, భూమి మీదే, పట్టా ఉంది, స్థలంతో ఉంది. కానీ దానికి ఎంతమంది భర్తలు ఉంటారు ఆ భూమికి? విఆర్ఓ ఒక అధికారం, గిరిదావరికి అధికారం, ఎంఆర్ఓకి అధికారం, ఆర్డీఓకి అధికారం, జాయింట్ కలెక్టర్కి అధికారం, మీదికి పోతే రెవెన్యూ సెక్రటరీకి అధికారం. ఇంతమంది పెత్తనం ఉండే దాని మీద. కేసులు పెట్టి, లంగ పంచాయతీలు చేసి, పాలి పంచాయతీలు పెట్టి, ఏడొక్క దగ్గర పోయి వాడు గెలిచినా మన కథం, మన భూమి కథం. ఇవాళ మనం చేసింది ఏంది, ధరణి ద్వారా వచ్చింది ఏంది అసలు యాక్చువల్గా? ధరణి ద్వారా ఈ సిస్టమ్ మొత్తం తీసేసి నీ భూమిని నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవడు మార్చలేడు. నీ భూమి యొక్క హక్కును నీ బుడన వేలు పెడితే తప్ప మారదు, నెత్తి కొట్టుకున్నా మారదు. ఎవడు మార్చే అధికారం లేదు. జిల్లాల ఎంఆర్ఓకు లేదు, ఆర్డీఓకు లేదు, కలెక్టర్కు లేదు, రెవెన్యూ సెక్రటరీకి లేదు, సీసీఎల్ఏకి లేదు, రెవెన్యూ మినిస్టర్కి లేదు, ముఖ్యమంత్రి కూడా లేదు. ముఖ్యమంత్రి భూమి కూడా అదే పద్ధతిలో ఉంటుంది. సామాన్య 2 ఎకరాల రైతు భూమి కూడా అదే పద్ధతిలో ఉంటుంది. ఒకటే పోర్టల్లో ఉంటుంది. మళ్ళీ అమ్మినా కొన్న 2 నిమిషాలు సైట్లో చూస్తూనే ఉండొచ్చు, మన ఫోన్లు తీసి చూస్తూనే ఉండొచ్చు. ఇంత అద్భుతమైన తెచ్చినాం. సాధారణ ఉంటాయి సమస్యలు, రెవెన్యూకి సంబంధించిన సమస్యలు, పాలిపగలు, పిచ్చి పంచాయతీలు, ఓ 2% 1% ఉంటుంది. ఇంకోటి కూడా మీకు నేను చెప్పాలి, కొంతమంది రాంగ్ ప్రచారం చేస్తారు. యాక్చువల్లీ తెలంగాణ భూభాగమే 2,75,00,000 ఎకరాలు మొత్తం భూభాగం మనది. అందులో 1,56,00,000 ఎకరాలు ధరణిలో వచ్చేసింది. ధరణిలో వచ్చిందంటే ఏ లఫడా లేదు, ఇప్పుడు మాట్లాడేది లేదు, రికార్డు మారేది లేదు. ధరణిలో ఎక్కిన తర్వాత మారాలంటే రైతే మారాలి చాలు తప్ప ఎవ్వరికి ప్రపంచంలో అధికారం లేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంది, నీకు ధరణి మీద, నీ భూమి మీద నీకు సంపూర్ణ అధికారం, నీకు ఎంపవర్మెంట్ చేసి అధికారాన్ని నీకు ఇచ్చిన దాన్ని ఉంచుకుంటావా, పొడగొట్టుకుంటావా? ఇంతకుముందు పరాయి పెత్తనం, ఇతరుల పెత్తనం ఉన్నటువంటి నీ భూమి మీద దాన్ని తీసిపడేసి నీకే అధికారం ఇచ్చినాం. నీ భూమికి నువ్వే యజమాని కాకుండా మార్చే హక్కు కూడా నీకు ఇచ్చినాం. మధ్యలో కూడా మార్చలేడు. అంతకుముందు వీఆర్ఓలు చేసిన కథ మామూలుగా లేకుండే. ఈయన భూమి ఆయనకి రాసి, ఆయన భూమి ఇంకో ఆయనకి రాసి
పెద్ద కథ చేసి చాలా గందరగోళం పెట్టారు. చాలామంది కొట్టుకొని తలకాయలు వాలిపోడు, చచ్చిపోడు. ఇవాళ తెలంగాణలో భూముల విలువ ఎంత పెరిగింది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఆ పెరిగిన విలువలకు ఎన్ని తాకట్లు అవుతుండే, ఎంతమంది చచ్చిపోదురు, ఎన్ని హత్యలు అవుతుండే. చాలా శాంతంగా ఉన్నాయి పల్లెలు.